కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ వాహనంలో మంటలు చెలరేగాయి. దీపావళి సందర్భంగా సీజ్ చేసిన టపాసుల్ని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. జీబులో టపాసులు ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఎస్ఐ సహా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎస్ఐ దుర్గ వీరాంజనేయులు, డ్రైవర్ నాగరాజు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, హెడ్ కానిస్టేబుల్ తేజ గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏదైతే కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఇటు సీజ్ చేసినటువంటి దీపావళి సమయంలో అక్రమంగా ఏదైతే ఇటు పర్మిషన్స్ లేకుండా అమ్మకాలు జరిపేటువంటి ఈ మందుగుండు సామాన్ ఏదైతే ఉందో దీన్నంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చినటువంటి నేపథ్యంలో ఇక దీపావళి అనంతరం ఏదైతే ఇక కోర్టులో దీన్ని చూపించాల్సినటువంటి నేపథ్యంలో సీజ్ చేసినటువంటి మందుగుండు సామాన్ అంతటిని కూడా చూపించాల్సినటువంటి నేపథ్యంలో జీపులో టపాసులను తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో సీజ్ చేసినటువంటి టపాసులను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. జీపులో టపాసులు ఒక్కసారిగా కూడా పేలి మంటలు చెలరేగడంతో పోలీస్ జీప్ అంతా కూడా ఒక్కసారిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. మరి ప్రమాదంలో ఇటు ఎస్ఐ దుర్గా వీరాంజనేయులు ఏదైతే ఇటు గుడివాడలో ఆయన ట్రైనింగ్ ఎస్ఐగా గతంలో విధులు నిర్వహించారు. మరి చల్లపల్లికి సంబంధించి కూడా ఆయన ఎస్ఐగా బదిలీ అయినటువంటి నేపథ్యంలో మరి ఏదైతే యువకుడు అయినటువంటి దుర్గా వీరాంజనేయులకు ఇలాంటి ప్రమాదం జరగడం ఒకసారి కూడా ఆందోళన కలిగించినటువంటి అంశంగా చూడాలి. మరి ఈ నేపథ్యంలో ఇటు కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లాతో పాటు డ్రైవర్ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ తేజకు కూడా ఇటు గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే వెంటనే సమాచారం అందుకున్నటువంటి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హుటాహుటిన ఏదైతే పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.